ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ఆదరణకర్త అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట 121వ సంకీర్తన 3వ చరణం. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు. ఈ కీర్తన ఒక విశ్వాసిని దేవుడు సంరక్షించే విధానాన్ని తెలియజేస్తుంది. కీర్తనాకారుడు ఒక యాత్రికుడు. తాను చేస్తున్న యాత్ర సమయంలో దేవుని నగరమైన జెరూసలేంలో ఉన్న యోదయ కొండల దగ్గరికి వచ్చాడు. ఆ కొండలు ఎక్కబోయే ముందు విశ్వాన్ని సృష్టించిన దేవునిని, తనకు సహాయం చేసే దేవుని గుర్తు చేసుకుంటున్నాడు. ఈ జీవిత యాత్రలో మనకు కాపుదల ఆయనే. ఆయన కునుకక మనలను కాపాడుట వలన మన పాదము తొట్టిల్లదు, మనలను తప్పటడుగులు వేయనీయడు. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన ప్రజల క్రియలను పరిశీలిస్తాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన అడుగు జాడలలో నడుస్తారో వారి పాదాలను తొట్టిల్లనీయక వారికి ఆయన బలాన్ని దయచేసి వారి ప్రతి అడుగులో ఆయన కాపుదలను ఇస్తాడు. దేవుని మార్గం నుండి వేరైన వారు అంధకారంలోనే జీవిస్తూ దేవుడిచ్చే భద్రతను కోల్పోతారు. 91వ సంకీర్తన 12వ చరణం. తనను నమ్మిన వారి జీవితాలను, వారి అవసరాలను జాగ్రత్తగా గమనించమని ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దేవుని సన్నిధిలో ఎడతెగక జీవించాలని వాంఛించే వారి పట్ల ఆయన దూతలు ప్రత్యేకమైన శ్రద్ధను చూపుతారు. మనకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు. మనం సర్వశక్తిని నీడలో నడిచినంత కాలం దానికి హద్దే లేదు. ఆధ్యాత్మికంగా మనకు శత్రువులైన వారు మనల్ని ఎదిరించినప్పుడు మన పాదములకు రాయి తగిలి ఎక్కడా తొట్టిల్లకుండా దేవుడిచ్చిన ఆజ్ఞలతో దూతలు తమ చేతులతో ఎత్తుపట్టుకుంటారు. మన సృష్టికర్తయు సర్వశక్తిమంతుడైన దేవుని కాపుదల, భద్రత నిత్యము ఉండుటకు అన్ని విషయాలలో దేవునికి లోబడి ఆయనకిష్టులుగా జీవించటమే మన విధి. ఆమేన్.